అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. మనకి జీపీడీపీ చేసేటప్పుడు మినిమం మనకి 85 మార్కులు స్కోర్ చేస్తేనే జీపీడీపీ ప్లాన్ అనేది అప్రూవ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆ 85 మార్కులు ఎలా సంపాదించాలి అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అందులో మనకి ఒక 15 రకాల క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి కూడా ఇన్ని మార్కులు అని కేటాయిస్తూ చెప్పడం జరిగింది. అయితే జనరల్గా మనం ఒక స్టూడెంట్గా ఆలోచిస్తే పాస్ అవ్వాలంటే కొంతవరకు చదువుతాము, ఫస్ట్ క్లాస్ రావాలంటే కొంతవరకు చదువుతాము, డిస్టింక్షన్ రావాలంటే కొంతవరకు చదువుతాము. అదే ఫుల్ స్కోర్ రావాలి అనేసి అంటే కాస్త ఎక్కువ కష్టపడి చదువుతాము. ఒక మార్కు కూడా అప్పుడు మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి 85 మార్క్స్ రావాలి అనేసి అంటే మనం 85 మార్క్స్కి టార్గెట్ పెట్టి మనము చేస్తే కనుక 60 వస్తాయి. సో మనం 100 మార్క్స్ కూడా టార్గెట్ పెడితేనే 85 మార్క్స్ మనం రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్గా భావించి మనం ప్లాన్ కనుక ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్గా అప్రూవ్ అనేది చేసుకోగలుగుతాం. ఇందులో మొదటి పాయింట్ వరకు వస్తే గ్రామసభ కోరం వరకు వస్తే ఇది మనం జీపీడీపీ ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ అనే దానిలో ఎంట్రీ చేస్తాం ఆన్లైన్. అయితే జనరల్గా గ్రామసభ కోరం ఎంత అంటే 10% ఆఫ్ ఓటర్స్, లేదు అంటే మినిమం 50 మంది సభ్యులు అనేది రావాలి. అలా మినిమం 50 మంది రాకపోయినా 10% ఆఫ్ ఓటర్స్ రాకపోయినా కూడా ఆ 2 మార్కులు అనేది పోతుంది. అయితే మనం గ్రామసభ ఫీల్డ్లో జరిగేటప్పుడు 1000 మంది వచ్చి అక్కడ ఆన్లైన్లో ఎంటర్ చేసేటప్పుడు 0 వేసినా కూడా మనకి 2 మార్కులు పోతాయి. మనం ఇక్కడ ఫీల్డ్లో ఎంత సక్సెస్ఫుల్గా పనిచేసినా అక్కడ ఆన్లైన్ ఎంట్రీ అనేది కరెక్ట్గా ఉండాలి. సో జీపీడీపీలో ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్లో మనకి ఈ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా పడాలి. మనం జీపీడీపీ పోర్టల్ ఓపెన్ చేయగానే ఇలాగొస్తుంది కదా. ఇందులో ఫీడ్బ్యాక్ అనే దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఇలా ఫీడ్బ్యాక్ ఓపెన్ చేసి మనం ఎంట్రీ చేసేటప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రజెంట్ ఇన్ గ్రామసభ మీటింగ్ అంటుంది. అందులో నెంబర్ ఆఫ్ మెన్ ఎంత, నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంత, నెంబర్ ఆఫ్ ట్రాన్స్జెండర్ ఎంత అని అడుగుతుంది. ఇక్కడ మనం వేసే ఫిగర్లను బట్టి అక్కడ మనకి ఆ 2 మార్కులు అనేది రావడం జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. పార్టిసిపేషన్ అంటే గ్రామసభ కోరం కరెక్ట్గా ఉంటే 2 మార్కులు అనేది వస్తుంది. ఇంకా రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రామసభ పార్టిసిపేషన్కి 5 మార్కులు అనేది ఇవ్వటం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో మనకి మళ్ళీ చాలా రకాలు ఇచ్చారు. చాలా రకాలు మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం హయ్యెస్ట్ స్కోర్ సంపాదించాలి కాబట్టి హయ్యెస్ట్ గురించి నేను చెప్తాను. జీపీ ఓటర్లలో 25% కంటే ఎక్కువ వస్తే 5 మార్కులు అనేది మనకు వస్తాయి. సో మాకు 1000 మంది ఓటర్లు ఉంటే 250 మంది గ్రామసభకు అటెండ్ అయినట్లుగా మనం చేసుకుని అదే డేటా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ దగ్గర మనకి ఆ 250 ఉంటే మనకు అక్కడ 5 మార్కులు అనేది రావడం జరుగుతుంది. మెన్, ఉమెన్, ట్రాన్స్జెండర్ మనకి ఈ టోటల్ ఫిగర్కి సరిపోవాలి. అది ప్రతి సంవత్సరం మనం ఎంటర్ చేస్తున్నదే. సో ఇంకా మూడో క్వశ్చన్ వచ్చినట్లయితే ఎస్టీ, ఎస్సీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ తాలూకా పార్టిసిపేషన్కి మనకి 10 మార్కులు ఇవ్వటం జరిగింది. ఈ 10 మార్కుల్లో చూడండి, ఎస్సీ భాగస్వామ్యం 2 మార్కులు, ఎస్టీ భాగస్వామ్యం 2 మార్కులు, మహిళలకు 2 మార్కులు, దివ్యాంగులకు 2 మార్కులు, వృద్ధులకు 2 మార్కులు, ఓవరాల్గా 10 మార్క్స్ అనేది మనకి ఇక్కడ రావటం జరిగింది. అంటే మనం గ్రామసభ పెట్టేటప్పుడు అందరి భాగస్వామ్యంతో మనం చేయాలి కాబట్టి ఇలా మనకి మార్కులు ఇవ్వటం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ పాపులేషన్ లేని దగ్గర, అఫీషియల్గా లేని దగ్గర అయితే మనకి ఎస్సీ, ఎస్టీ 0 పెట్టినా సరిపోతుంది. కానీ పాపులేషన్ నుండి మనం 0 పెడితే అక్కడ మనకి మార్కులు అనేవి తగ్గిపోతుంది. అది కూడా మనం జీపీడీపీలో ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ చేసేటప్పుడు ఎంట్రీ చేసిన ఫిగర్స్ బట్టి మనకి మార్కులు అనేవి రావటం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎస్సీ ప్రజెంట్, నెంబర్ ఆఫ్ ఎస్టీ ప్రజెంట్, నెంబర్ ఆఫ్ ఎస్హెచ్జి మెంబర్స్ ప్రజెంట్, నెంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్ ప్రజెంట్, నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ ప్రజెంట్, నెంబర్ ఆఫ్ ట్రాన్స్జెండర్ ఓటర్స్ ప్రజెంట్, నెంబర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రజెంట్, నెంబర్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ ఉమెన్ ప్రజెంట్. ఇలా మనకి కేటగిరీ వైజు నెంబర్ అనేది అడగటం జరిగింది. మనం ఇక్కడ వేసిన నెంబర్లు బట్టి అక్కడ మనకి 10 మార్కులు అనేవి కలవటం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, బాలసభ, మహిళా సభ. మనము జీపీడీపీ చేసేటప్పుడు బాలసభ, మహిళా సభ కండక్ట్ చేయాలి. బాలసభ కండక్ట్ చేసి పిల్లలకు అవసరాలను గుర్తించాలి. అలాగే మహిళా సభ కండక్ట్ చేసి మహిళల అవసరాలు గుర్తించి అవన్నీ కూడా మనం ప్లాన్లో ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసినప్పుడే సక్సెస్ఫుల్గా మనం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయగలుగుతాం. కాబట్టి మనము గ్రామసభ పెట్టడానికి ముందే బాలసభ, మహిళా సభ కూడా కండక్ట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఆ మీటింగ్స్లో వచ్చినటువంటి పాయింట్స్ మనం గ్రామసభలో చర్చించి
ప్లాన్ అనేది పెట్టుకోవాలి. మనకి ఇది కూడా జీపీడీపీలో ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ ద్వారా 5 మార్కులు మనం సంపాదించుకోవచ్చు. ఇందులో చూడండి, గ్రామ సభకు ముందు నిర్వహించే ప్రతి బాలసభ మరియు మహిళా సభకు 2.5 మార్కులు, అంటే బాలసభకు 2.5 మార్కులు, మహిళా సభకు 2.5 మార్కులు, మొత్తం 5 మార్కులు. ఇది జీపీడీపీ సైటు. ఇందులో మనకి ఇలా అడుగుతుంది, మహిళా సభ బాలసభ డీటెయిల్స్. మహిళా సభ హెల్డ్, బాలసభ హెల్డ్. ఎస్ అని పెడితే మనకి ఫొటోస్ అడుగుతుంది, రెజల్యూషన్ కాపీ కూడా మనం అప్లోడ్ చేయాలి. ఆ 2 అప్లోడ్ చేస్తేనే మనకి అక్కడ 5 మార్కులు అనేది రావటం జరుగుతుంది. ఇది మనకి జీపీడీపీలో ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ బట్టి వచ్చేటటువంటి మార్కులు. టోటల్గా మనకు ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా కనుక ఎంట్రీ చేస్తే 22 మార్కులు అనేది రావటం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్, రీసోర్స్ ఎన్వలప్లో మనం గ్రామ స్వరాజ్ సైట్లో రీసోర్స్ ఎన్వలప్లో మనం ఎంట్రీ చేసినటువంటి ఫండ్స్కి 5 మార్కులు అనేది రావటం జరుగుతుంది. అందులో మనకి స్టేట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్, ఫ్లాగ్షిప్ స్కీమ్స్, ఓన్ సోర్సు ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. అయితే మనకి ఈ సంవత్సరానికి సంబంధించి స్టేట్ ఫండ్స్ అనేది ఫ్రీజ్ చేయటం జరిగింది, అక్కడ మనం ఎంట్రీ చేయడానికి లేదు. సో సెంట్రల్ ఫండ్స్ ఎంటర్ చేయాలి, ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఎంటర్ చేయాలి, అలాగే ఓన్ సోర్స్ ఏదైతే ఉందో అది మనం ఎంటర్ చేయాలి. మనకి 15th 16th ఫైనాన్స్ వరకు మనకి ఫ్రీజ్ అయ్యి ఆటోమేటిక్గా ఫిగర్స్ అనేది రావటం జరుగుతుంది. సో 16th ఫైనాన్స్ మనం ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉండదు. మిగతా స్కీమ్స్ తాలూకా అమౌంట్లన్నీ కూడా ఎస్టిమేషన్ 2026-27 సంవత్సరానికి ఎంత మనకి గ్రాంట్ రావచ్చు అనేది ఎస్టిమేట్ చేసి అక్కడ ఎంట్రీ చేస్తే దానికి 5 మార్కులు రావటం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ ఏదైతే థీమ్ సెలెక్షన్ చేసుకుని ఉంటామో ఆ థీమ్కి మనం 25% మినిమం ఫండ్స్ అనేది పెట్టాలి. అయితే 25% ఫండ్స్ కనుక మనకు పెడితే 1 మార్కే వస్తుంది. అలాగే 30 నుంచి 26 నుంచి 30% పెడితే 2 మార్కులు. మనకి ఈ 1-2 మార్కులు కాదు, మన టార్గెట్ 5 మార్కులు కాబట్టి 50% కంటే ఎక్కువ నిధులు మనం సెలెక్ట్ చేసినటువంటి థీమ్ బేస్డ్ వర్క్స్కి పెట్టాలి. అప్పుడే మనకి ఇక్కడ 5 మార్కులు అనేది రావటం జరుగుతుంది. ఇంకా 6వ ప్రశ్నకు వస్తే, సంకల్పం థీమ్ యొక్క సెలక్షన్ గురించి 5 మార్కులు ఇవ్వటం జరిగింది. అయితే ఈ సంకల్పం థీమ్ అనేది మనం ఏం తీసుకోవాలి అంటే, మనది ఏ థీమ్ అయితే లిస్ట్లో ఉందో మన గ్రామ పంచాయతీ మనకున్నటువంటి 9 థీమ్స్లో ఏ థీమ్ లిస్ట్లో ఉందో ఆ థీమ్ అనేది తీసుకోవాలి. అయితే ఈ సంవత్సరానికి ఒక 2 థీమ్స్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేయటం జరిగింది. అది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఒకటి, పేసా థీమ్ అని 2 థీమ్స్ యాడ్ చేశారు. ఓవరాల్గా 11 థీమ్స్ అయ్యాయి ఇప్పుడు మనకి. ఇందులో మనకి ఏ థీమ్ అయితే లిస్ట్లో ఉందో మన యొక్క పిఏఐ స్కోర్, పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ యొక్క స్కోర్ అనేది చూసుకొని ఆ స్కోర్ బట్టి లిస్ట్లో ఉన్న థీమ్ అనేది ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ 5 మార్కులు అనేది రావటం జరుగుతుంది. ఈ థీమ్ ఎలా తెలుసుకోవాలి అంటే, జీపీడీపీ పోర్టల్లో పిఐ స్కోర్ చూడొచ్చు, పిఐ పోర్టల్లో కూడా స్కోర్ చూడొచ్చు, అలాగే ఈ గ్రామ స్వరాజ్లో కూడా మనకి ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. ఎక్కడైనా సరే ఒకేలా ఉంటుంది. ఆ థీమ్ ఏదైతే లిస్ట్లో ఉందో ఆ థీమ్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటే మనకు 5 మార్కులు అనేది రావటం జరుగుతుంది. అవును అయితే 5 మార్కులు, కాదు అయితే 0 మార్కులు. సో మనకు 5 మార్కులు టార్గెట్ కాబట్టి లిస్ట్లో ఉన్నటువంటి థీమ్ అనేది ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత 7వ ప్రశ్న ఏంటంటే, థీమ్ సంకల్పం మనం ఏదైతే చేసుకున్నామో ఆ థీమ్ సంకల్పం నుంచి ఎంత % యాక్టివిటీస్ అనేది మనం ప్లాన్లో పెట్టాము, దానికి 5 మార్కులు. మనకి జనరల్గా ప్లాన్ గురించి ఏం చెప్పారు, 25% ఆఫ్ యాక్టివిటీస్ ఖచ్చితంగా మనకి థీమ్లో ఉండాలి అని. ఏ సంకల్పం తీసుకుంటే అందులోంచి 25%. ఇప్పుడు మనకి క్లీన్ అండ్ గ్రీన్ వచ్చింది అనుకోండి, టోటల్ యాక్టివిటీస్ 77, కానీ అందులో 20 అయితే మనం మినిమం తీసుకోవాలి. 20 తీసుకుంటే మనకు ప్లాన్ అప్రూవ్ అవుతుంది. కానీ ఇక్కడేమని చెప్పారో చూడండి, మనం తీసుకున్నటువంటి కార్యకలాపాల శాతము బిలో 10% అయితే 1 మార్కు, మనం బిలో 10% అవ్వదు. మనది టార్గెట్ రీచ్ 50%, అంటే 5 మార్కులు మనకు రావాలి. 5 మార్కులు రావాలంటే 50% ఆఫ్ వర్క్స్ కంటే ఎక్కువ మనం తీసుకోవాలి. 50% ఆఫ్ వర్క్స్ అంటే క్లీన్ అండ్ గ్రీన్లో 77% ఉంటే అందులో మనం 37 తీసుకోవాలి. 39 తీసుకోవాలి. 39 తీసుకుంటే మనం 50% రీచ్ అవుతాము. ఇక్కడ మనకు 5 మార్కులు అనేవి కలుస్తాయి.
జనరల్గా మనకు వచ్చిన రూల్స్ ప్రకారం 25% ఆఫ్ వర్క్స్ అనేసి అంటే మనం 20 వర్క్స్ తీసుకుంటాం. 20 తీసుకుంటే 25% వర్క్స్ అవుతుంది. థీమ్ మనకి ఒకవేళ ప్లాన్ అప్రూవ్ అయినా కూడా మన యొక్క స్కోర్ అనేది తగ్గిపోద్ది. అంటే మనం మినిమము 50% ఆఫ్ వర్క్స్ థీమ్ నుంచి మనం ప్లాన్లో పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత 8వ అంశం ఏంటంటే పంచాయతీ యొక్క ప్రొఫైల్ అప్డేషన్. పంచాయతీ వివరాల ప్రొఫైల్ అప్డేషన్ అన్నారు. చూడండి, పంచాయతీ వివరాల ప్రొఫైల్ అప్డేషన్లో మనం ప్రతి సంవత్సరం కూడా అది అప్డేట్ చేసుకుంటుండాలి. కొన్ని యాక్టివిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతూ ఉంటుంది పంచాయతీల్లో. ఈ సంవత్సరానికి రోడ్ లేకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్కి రోడ్డు ఉండొచ్చు. ఈ సంవత్సరానికి వాటర్ సప్లై కొంత తగ్గుండొచ్చు, నెక్స్ట్ ఇయర్కి పెరిగి ఉండొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు జీపీడీపీ చేసేటప్పుడు మన యొక్క ప్రొఫైల్ అనేది ఒక్కసారి చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే ఆ అప్డేట్ చేసిన ప్రొఫైల్కి మనకి 5 మార్కులు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకా 9వ అంశం ఏమిటంటే కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లలో ఓఎస్ఆర్ శాతం ఎంత? దానికి 10 మార్కులు ఇచ్చాడు. మనకి ఓవరాల్గా కేంద్ర ఆర్థిక సంఘం నిధులన్నీ కలిపి మనకి ఒక 15 లక్షలు ఉందనుకోండి. 15 లక్షల్లో ఓఎస్ఆర్ శాతం మినిమం 10%, అంటే 1,50,000 ఉంటే 10 మార్కులు వస్తాయి, అంతే కదా. ఇలా మనకి 16th ఫైనాన్స్ గ్రాంట్లోంచి మినిమం మనం ఎక్కువ స్కోర్వే చూద్దాం, మరి తక్కువ స్కోరు చూడొద్దు. సో 10% ఆఫ్ ఇన్కమ్ అనేది ఓన్ సోర్స్లో ఉండాలి. ఉన్నప్పుడే దానికి 10 మార్కులు అనేవి మనం గెయిన్ చేయొచ్చు. ఇది ప్లాన్లో మనం ఓన్ రిసోర్సెస్లో రిసోర్స్ ఎన్వలప్లో ఈ గ్రామ స్వరాజ్లో చేసేటప్పుడు ఒకసారి ఇది గుర్తుపెట్టుకొని మనం ఎంట్రీ అనేది చేసుకోవాలి. ఎంట్రీ చేసినట్లే కాదు, ఓన్ సోర్స్ పెరిగేటట్లుగా కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది ఈ గ్రామ స్వరాజ్ సైట్లో రిసోర్స్ ఎన్వలప్లో ఓన్ సోర్సెస్ ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అప్పుడు మనకు 10 మార్కులు ఈజీగా వస్తాయి. నెక్స్ట్ 10వ క్వశ్చన్ ఏంటంటే సెక్టోరియల్ యాక్టివిటీస్కి 10 మార్కులు ఇవ్వటం జరిగింది. సెక్టోరియల్ యాక్టివిటీస్లో మనకి 5 రకాలు రంగాల వారీగా అనమాట. ఆరోగ్యము, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయము, నీరు మరియు పారిశుధ్యము. ఈ 5 రంగాలకి ఒక్కొక్క రంగానికి 2 మార్కులు చొప్పున 10 మార్కులు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎలాగా అంటే మనకి కేటగిరీస్ వైజ్ వర్క్స్ అనేది 427 వర్క్స్ ఇచ్చారు కదా. ఆ 427 వర్క్స్ కాకుండా ఇదే ఎక్సెల్లో, ఇదే పీడిఎఫ్లో 101 పేజీల పీడిఎఫ్లో ఏబిసి అని మనకి వర్క్స్ ఇవ్వటం జరిగింది. ఏ అంటే ఎక్కువ ప్రాధాన్యతవి, బి అంటే మామూలు ప్రాధాన్యత, సి అంటే ప్రాధాన్యత లేకపోయినా అవసరము. అలా 3 రకాలు కేటాయించి ఇవ్వటం జరిగింది. ఆ 3 రకాల వర్క్స్ కనుక మీరు కనుక ఒకసారి చూస్తే అందులో మీకు ఇవి కనిపిస్తుంది: ఆరోగ్యము, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం. కాకపోతే అది ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది తెలుగులో ఉంది, అంత తేడా. ఈ రంగాల్లోంచి మనం ఒక్కొక్క వర్క్ అయినా సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రతి రంగానికి 2 మార్కులు చెప్పిన ఇక్కడ మనం 10 మార్కులు స్కోర్ చేయొచ్చు. ఇది మనం ఎప్పుడు ఈ గ్రామ స్వరాజ్ సైట్లో యాక్టివిటీస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ యాక్టివిటీస్లో మనం ఈ రంగాలకు సంబంధించి ఒక్కొక్క యాక్టివిటీ మనం యాడ్ చేస్తేనే ఆ 2 మార్కులు చెప్పిన 10 మార్కులు అనేది మనకి కలుస్తుంది. ఇంకా నెక్స్ట్ది జీపీడీపీలో చేర్చబడిన ప్రధాన పథకాలు, ఫ్లాగ్షిప్ స్కీమ్స్ మనకి జీపీడీపీలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకి రిసోర్స్ ఎన్వలప్లో ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అన్నీ కూడా మనకి కనిపించడం జరుగుతుంది. అక్కడ మనం ఫ్లాగ్షిప్ స్కీమ్స్లో మనకు వచ్చినటువంటి ఎస్టిమేటెడ్ ఇన్కమ్ వేసి మనం యాక్టివిటీస్ క్రియేట్ చేసినప్పుడు మనం ఈ 10 మార్కులు మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదర్ డిపార్ట్మెంట్ ఫండ్స్ ఎంట్రీ. ఇతర శాఖల పథకాలలో అందుబాటులో ఉన్న వనరుల చేర్పు, వినియోగము. ఇది కూడా రీసోర్స్ ఎన్వలప్లో మనకి ఐసిడిఎస్ అని, ఎస్బిఎం అని చాలా రకాల స్కీమ్స్ అనేవి రావటం జరుగుతుంది కదా. ఎన్ఆర్హెచ్ఎం, ఎన్ఆర్ఎల్ఎం అవన్నీ కూడా మనం ఎస్టిమేటెడ్ ఎంతైతే మనకు వస్తుందో అనేది ఎంట్రీ చేయాలి. చూడండి, కాదు అంటే 0 మార్కులు, అవును అయితే 5 మార్కులు. సో మనం ఇందులోంచి వనరులు అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు 10 మార్కులు మనం సంపాదించగలుగుతాము. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే యాక్టివిటీస్ టు ఎన్హాన్స్ ఓన్ జనరల్ ఫండ్. మనం భవిష్యత్తులో సొంత వనరుల ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి కార్యకలాపాల ప్రణాళిక చేర్పు. అంటే మనం అన్నీ కూడా మనం వర్క్స్ పెట్టేటప్పుడు ఈ వర్క్స్లో మనం గ్రామ పంచాయతీ యొక్క ఆదాయాన్ని పెంపొందించుకునే వర్క్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఈ మార్కులు మనకి రావటం జరుగుతుందన్నమాట.
దీనికి 3 మార్కులు కేటాయించడం జరిగింది. ఇందులో ఎలాంటి వర్క్స్ పెడతాము, మనం ఒక బేసిక్ గ్రాంట్ నుంచి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాము. షాపింగ్ కాంప్లెక్స్ ప్రపోజ్ చేసామనుకోండి, పెట్టచ్చా లేదా అనేది మనం క్లారిటీ తీసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే ఆ షాపింగ్ కాంప్లెక్స్ నుండి మనకి ప్రతి నెల ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చేటప్పుడు ఆ ఆదాయం అనేది గ్రామ పంచాయతీ వనరులు పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అలా మనం ఏదైతే గ్రామ పంచాయతీ యొక్క ఆదాయాన్ని పెంపొందించుకోవటానికి మనం యాక్టివిటీ పెడతామో దానికి 3 మార్కులు అన్నమాట. సో ఆదాయాన్ని పెంచే వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ప్రపోజ్డ్ యాక్టివిటీస్ ఫ్రమ్ కన్వర్జెన్సీ ఫండ్స్. వివిధ వనరుల నిధుల అనుసంధానం ద్వారా జీపీడీపీలో ప్రతిపాదించిన కార్యక్రమాల సంఖ్య. ప్రతి కార్యకలాపానికి 2 మార్కులు చొప్పున గరిష్టంగా 5 మార్కుల వరకు. అంటే ఇక్కడ 5 యాక్టివిటీస్ మనం పెడితే 10 మార్కులు వస్తాయి. కన్వర్జెన్సీ ఫండ్స్ కింద 5 వర్క్స్ అనేవి మనం ఖచ్చితంగా ప్లాన్లో పెట్టేలాగా చూసుకోవాలి. ఇంకా లాస్ట్ది ఏంటంటే జీపీడీపీలో నో కాస్ట్ యాక్టివిటీస్ అనేవి పెట్టాలి. దానికి 5 మార్కులు అన్నారు. నో కాస్ట్ యాక్టివిటీస్లో కూడా ఇక్కడ చూడండి, మినిమం 10 వర్క్స్ పెట్టమన్నారు. మినిమం 10 పెడితే 5 మార్కులు వస్తాయి. మనం 2 పెట్టి ఊరుకుంటే 5 మార్కులు రావు, 1 మార్కే వస్తుంది. ఇది ఒక్కసారి మీరు చూసుకోండి. నో కాస్ట్ యాక్టివిటీస్ విపిఆర్పి వర్క్స్ ఉంటాయి కదా, అవి మనకి ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5 మార్కులు. సో ఇది 101 పేజీల్లోంచి ఇది 22, 23 పేజీల్లో ఈ మార్కుల గురించి ఉంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే 85 మార్కులు మనం ఎలా ఈజీగా రీచ్ అవ్వచ్చు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.